పుత్ర పవిత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివారం క్రిస్మస్ పండుగకు ముందు వచ్చేటువంటి చివరి ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈరోజు దేవుని యొక్క సందేశం మరియ తల్లి ఏ విధంగా క్రీస్తు ప్రభుని లోకానికి అందించిందో, క్రీస్తు ప్రభుని లోకరక్షకుణ్ణి తన గర్భములో మోసి ఒక విశ్వాస పాత్రుడిగా దేవునిపై అపారమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంచి దేవునికి సాక్షిగా ఏ విధంగా ఉందో, ప్రభువుని ఏ విధంగా ఇతరులతో పంచుకుందో, మనము కూడా ఈ క్రిస్మస్ పండుగలో మనం చేయవలసింది క్రీస్తు ప్రభుని లోకానికి అందించాలి. లోకరక్షకుడైన యేసయ్య ఈ లోకంలో జన్మించి మన హృదయంలో జన్మించడానికి, మన యొక్క సంఘంలో జన్మించడానికి, మన కుటుంబాలలో జన్మించడానికి, మన యొక్క పరిస్థితిలో జన్మించడానికి జన్మించినటువంటి ప్రభువుని మనము ఇతరులతో పంచుకోవాలి. ఇతరులకి మనము ప్రభుని ప్రసాదించాలి. ఈరోజు సువిశేషపట్నంలో మరియ తల్లి తన చుట్టమగు ఎలిజబెత్తమ్మకు సహాయం చేసింది. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే మరియ తల్లి తన చుట్టమగు ఎలిజబెత్తమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసం అని తెలిసిందో, వేగమే త్వరిగా ప్రయాణమైపోయి తనకు మరియ తల్లి కూడా గర్భము ధరించి తనకు కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండేదనేటువంటి ఆలోచన చేయకుండా తన వంతు తన యొక్క చుట్టమగు ఎలిజబెత్తమ్మకు సహాయం చేసింది. అటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. ఎప్పుడు మనకెవరు సహాయం చేస్తారా, నా బాధలో ఎవరైనా నన్ను ఆదుకుంటారా అని మనం ఆలోచించే కంటే మనము మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి మనసు మనలో ఉండాలి. అదే క్రిస్మస్ పండుగ మనకు చూపించేటువంటి సందేశం. రెండవది, ఎప్పుడైతే మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించిందో, ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ శక్తితో నింపబడింది. చూడండి, ఎవరైతే మరియ తల్లిని ఆహ్వానిస్తారో, ఎవరైతే మరియ తల్లిని తన యొక్క గృహంలోనికి ఆహ్వానిస్తూ తన యొక్క కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి స్థానం, ఎవరి సంఘాల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారో వారి యొక్క సంఘాలు, వారి యొక్క గృహాలు పవిత్రాత్మ శక్తితో నింపబడ్డాయి. మూడవది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆనందముతో గంతులు వేశారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు పవిత్రాత్మ చేత నింపబడితే జరిగేటువంటి సంఘటన ఆనందనాదముతో గంతులు వేస్తుంది. మరి అటువంటి అనుగ్రహాలు పొందేటువంటి మనము కూడా ఇతర ఇంట్లోకి ఇతరులను ఆహ్వానించి మనము మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుని చేత నింపబడినటువంటి వారిని గౌరవించాలి. ఎలిజబెత్ అమ్మ
మరియ తల్లి ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి తల్లి అని గ్రహించి మరియ తల్లిని గౌరవించింది. స్త్రీలందరిలో నీవు ధన్యురాలని పొగిడింది. ఇక్కడ మనం గమనించవలసింది ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని చేత ఎవరైతే ప్రత్యేకంగా అనేకమైనటువంటి అనుగ్రహాలు, పవిత్రాత్మ శక్తిని, దేవుని యొక్క వరాలు వారిలో ఉన్నట్లయితే మనము వారిని అభినందించి వారితో మనం దేవునికి మహిమపరచాలి. అటువంటి పవిత్రమైనటువంటి మనస్సును ప్రభు మనకు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించాలి.